నమస్తే దోస్తులు. ఇక్కడ మనకు టాపిక్ ఏంటంటే ఎంత మంచి బంధమైనా సరే, ఎంత ఎంత మంచి ఫ్రెండ్షిప్ అయినా సరే, మనకి ఎంత దగ్గర అయినా సరే కొన్ని విషయాలలో తప్పకుండా దూరం అయిపోతుంది. ఎట్లా అంటే మనం అనుకోం కూడా, అరే వీడు మనకు దూరం అవుతాడా, సో వీడు మన నుంచి దూరం అవుతాడంటే. సో టాపిక్ వినండి. ఇద్దరు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సో పైసలు ఉన్నా లేకున్నా సరే కానీ ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకునేది. సో తిరిగేది బాండింగ్ మంచిగా ఉంది. సడన్గా ఏమైందంటే సో ఒక వ్యక్తికైనా ల్యాండ్ అమ్ముకుండు. ఎందుకు అమ్ముకున్నంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేక అమ్మేసుకుండు. కొన్ని పైసలు వచ్చినాయి. వచ్చిన తర్వాత సో వీడేందంటే ఈ ఫ్రెండ్కి చెప్పిండు ఏమని, మామ నాకు ఇట్లా పైసలు వచ్చినాయిరా ల్యాండ్ అమ్మినా, సో నేను నాకు ఇట్లా మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదా, సో దాని అంతా మంచిగా చేసుకుంటారా అని చెప్పిండు. సో వీడు మొదట్లో ఏం చెప్పిండంటే సరే తీరా ఇంట్లో మంచిగా చేసుకోవచ్చారా అని ఏదో చెప్పిండు. సడన్గా 2 రోజులు 3 రోజులు కాగానే మామ జర పైసలు అవసరం ఉండేరా ఇవ్వరాదురా అంటే, అది కాదురా మా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను ల్యాండ్ అమ్మాల్సి వచ్చింది, లేకుంటే నేను ఎందుకు అమ్ముతారా అని చెప్పి ఈ అమ్మినోడు చెప్తుండు, ల్యాండ్ అమ్మినోడు. ఈ ఫ్రెండ్ గారు పక్కన ఏమంటుండు, గంతే ఉంటుంది తీరా నేను అడిగేసరికి అట్లా అంటూ, అదే ఒకవేళ లవర్కు ఎవరికైనా అయితే నువ్వు ఇచ్చేటోనివే కదా అని సో ఇట్లా అని వేధించడం అని స్టార్ట్ చేసిండు. వీడేమనుకున్నంటే ఇప్పుడు వీనికి ఇస్తా పైసలు, మళ్ళీ మా ఇంట్లో సిచ్యువేషన్ ఏంది, అసలే మాకు హెల్త్ కూడా బాగాలేదు మా డాడీ మమ్మీకి, అందుకోసమే కానీ నేను అమ్మిన, వీడేందుకు ఇట్లా అడుగుతుంది, తెలిసినా కూడా ఇట్లా అడుగుతున్నా అని మళ్ళీ అనుకున్న మనసులో. వీడేంది మళ్ళీ ఫోన్ చేసిండు. ఎవడు ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏం చేసిండంటే, సో రాదురా ఇష్టమైందిరా మిత్తి కట్టి గట్ల చేస్తామైందిరా అని మళ్ళీ ఊకే వేధించేది. సరే వీడు చూసి మామ నువ్వు అడిగినంత కాదు కానీ సో నాకు కొద్దిగా సో మిగులుతున్నాక అవి ఇస్తున్నాడు, ఎవడు కావాలరా నువ్వు ఇచ్చే పైసలు, ఎవడు కావాలరా పైసలు అని వాడిని దబాయించాడు. అది నా పైసల కోసమే కదా ఇప్పుడు నాకు ఫోన్ చేసిందంటే, అవునరా నేను అడిగింది ఎంత నువ్వు ఏమి ఇస్తున్నావురా అంటే, నాకు బుచ్చం వేస్తున్నావురా నేను మిత్తి ఇస్తారా అని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. సో అక్కడి నుంచి మొదలైంది మొత్తం. ఏంటంటే సో అక్కడి నుంచి వీళ్ళ బాండింగ్ అనేది దూరం అయిపోయింది. అంటే ఏవైనా సరే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా, కొన్ని చెప్పకూడదు. ఇంతే, ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, ఎంత తిరగాలి అంతే తిరగాలి. సో అర్థమైందా. సో ఎందుకు చెప్తున్నా అంటే అక్కడి నుంచి ఏమైందంటే వీనికి ఉన్న సీక్రెట్స్ అని వీనికి తెలుసు కాబట్టి వీని ప్రతి వీక్నెస్ మీద వీటి దెబ్బ కొట్టేది. అది ఎట్లయినా సరే, ఇప్పుడు ఒక నాశనం చేయాలనుకున్నాడు, 100 రూపాయలు లేకపోయినా సరే ఏ నుంచి తెచ్చానో వాడు నాశనం చేస్తాడు. ఎందుకంటే కొంచెం సైకాలజీ అట్లే ఉంటుంది. ఎట్లుంటా అంటే నేను బాగుపడపోదు, నేను బాగుపడదు, కానీ పక్కన కూడా అట్లే ఉండాలి, నాలాగే ఉండాలి. సో అట్లా. సో అది ముచ్చట. ఏంటంటే మనకి ఇక్కడ కావాల్సింది ఒకటే, అర్థం చేసుకునే మైండ్ ఉండాలి. ప్లస్ ఇంకొకటి, ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. లేదు వాళ్ళే మన లోకం అని అనుకోదు. ఒకటే ముచ్చట, తల్లిదండ్రుల మించిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు. వాళ్ళని నువ్వు ప్రతిదీ చెప్పు, నువ్వు ఉన్నది లేనిది చెప్పు, కానీ వాళ్ళు ఏ నాడు కూడా నీవే స్వార్థం చూపించారు. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడైనా సరే ఇంట్లో కొడుకులు బిడ్డలు కానీ ఏదో మంచి స్థాయిలో ఉండాలని తప్ప కోరుకుంటారు తప్ప కానీ వీడు ఆగం కావాలి అని కోరుకోరు. ఇంకొకటి ఏంటంటే సో ఫ్రెండ్షిప్ అనేది తప్ప అంటలేను, కానీ ఎంత లిమిట్ ఉండాలో అంతే లిమిట్ ఉండాలి. సో నేను ఏం చెప్తున్నా అంటే, నేను కొంతమంది చూసినా నాకు అనుభవం అయినాయి కాబట్టి చెప్పేటివే చెప్పండి, తిరిగండి, అంతకన్నా ఎక్కువ మించి బయటకు చెప్పుకోకండి. అంతే ఇక.